దేవుని ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితుల నుండి మనం దూరపరచబడతాం. రోగములు, రుగ్మతలు, బలహీనతలు, దౌర్బల్యం నుండి ప్రభు మనం విడుదల చేయగలిగినవాడు. ఈరోజు నువ్వు నేను దేవుని ప్రభావాన్ని కోరుకుందామా? ప్రభువా నీ ప్రభావంతో నింపని ప్రార్థన చేద్దామా? అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తుంటాడు 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడిని ప్రభావంతో నిరూపించబడింది అన్నాడు. ఆ మాట ఎంత బాగుంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు దేవుడని పునరుత్థానం ద్వారా ప్రభావముతో నిరూపించబడింది. పునరుత్థానం అంటేనే దేవుని ప్రభావము ప్రత్యక్షపరచబడిన స్థలం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున నువ్వు ఆరాధించే దేవుడు జీవం గల దేవుడని గుర్తించినప్పుడు, ఆయన ప్రభావవంతుడని గుర్తించినప్పుడు, ఖచ్చితంగా దేవుడు ఆ ప్రభావాన్ని నీకు ఇవ్వడం వలన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని కోరుతున్నాడు. ఆయన వైపు చూద్దామా? ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.